నేను యాక్చువల్లీ ఇక్కడ అనుకున్నా, ఇక్కడ ఇట్లా పెట్టుకోవచ్చు కదా అనుకున్నా, కానీ ఫోన్ సరిపోవట్లేదు. బైక్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. బీ కేర్ఫుల్, బీ సేఫ్. చేతులు జోడించి చెప్తున్నాను, నెగ్లెక్ట్ చేయకండి ప్లీజ్. ఈవీ వెహికల్ తెచ్చుకుందాం అని సంజయ్ థియేటర్ దగ్గరికి వచ్చిన నెక్స్ట్ రోడ్. ఆడ కూడా ఏం బాగాలేవు, అన్ని పాత బండ్లు ఉన్నాయి మొత్తం. అన్నీ అంటే ఎట్లా అంటే వాడగానే రిపేర్ వచ్చే బండ్లు ఉన్నాయి. దాన్ని చూసేది కూడా అవ్వట్లేదు. అలా అందుకే రిటర్న్ బ్యాక్ మళ్ళీ వేసుకున్నారు కదా ఉప్పల్లో ఒక అతనికి ఫోన్ చేసిన, రమ్మన్నాడు. అక్కడికి వెళ్ళి చూడాలా. అంటే 1.5 month దాకా ఒక బండి కావాలి, ఎందుకంటే పెద్ద బండితో కొంచెం అవ్వట్లేదు. అందుకని 1.5 month దాకా, అదే మార్చ్ ఎండింగ్ దాకా కంపల్సరీ కావాలని వచ్చిన. సంజయ్ థియేటర్ ముఖం చూడక ఒక 2 years అవుతుందేమో. ఇప్పుడు చూస్తున్నా, ఇదేమో సప్తగిరి. మా జ్ఞాపకాలన్నీ ఇక్కడెక్కడే ఉంటాయి. ఎక్స్ రోడే ఇంకా మాకు అప్పుడు సినిమాలు అంటే. ఈవీ వెహికల్ కోసం ఫస్ట్ ఎక్స్ రోడ్ పోయినా. ఎక్స్ రోడ్ కూడా పోయి చూసిన, అక్కడ అన్ని పాత బండ్లు ఉన్నాయి. ఇంకొకటి 25 speed బండ్లు ఉన్నాయి. అన్నీ కాదు, 2 ఉన్నాయి. అవి కూడా పాత ఉన్నాయి. ఎప్పుడు రిపేర్లు వచ్చేటి నేను అనే పాత ఉన్నసరికి మళ్ళీ అక్కడ నచ్చలేదు. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వేరే తనకు కాల్ చేసి ఉప్పల్ వెళ్ళమన్నాడు. ఉప్పల్ కాడికి వచ్చి ఉప్పల్ స్టేడియం కాడ లెఫ్ట్ తీసుకుంటే లోపల గల్లీ ఉంటుంది. వాళ్ళకి లంచ్ చేస్తున్నారు. మరి ఇక్కడ కూడా ఎట్లున్నాయో వెహికల్స్ చూసి తీసుకొని వెళ్ళిపోవడమే అంతే. వాళ్ళు లంచ్ చేస్తున్నారని బయట కూర్చున్నా. ఇప్పుడు చూపిస్తాం మీకు అక్కడ కూడా. ఇదే ఆ వెహికల్స్. ఇది చాలా ఉన్నాయి కానీ చూడాలి, మంచి చూసి తీసుకోవాలి. మొత్తానికి అయితే ఈవీ వెహికల్ తీసుకున్నా, అది రెంట్ పర్పస్ మీద. అయితే ఈ బ్యాగ్ ఒకటి వేయించిన. ఈ బ్యాగ్ ఒకటి 150 ఏమో తీసుకున్నారు. లొకేషన్ కోసం కంపల్సరీ ఉండాలి కాబట్టి ఈ బ్యాగ్ ఒకటి తీసుకున్నా. దీనికి ఎంత అయిందంటే రెంట్ వచ్చేసి రోజుకు 150 రూపీస్. డిపాజిట్ ఏమో 2500, 2500 కట్టినారు డిపాజిట్. మళ్ళీ ఈ 1 weekకి 150 యాడ్ అవుతాయి కదా, అవి కూడా ముందే కట్టాలంట. ఆ 2500 ఈ 150 మొత్తము అంటే మొత్తానికి 3900 ఏమో కట్టిన. 3950 రూపాయలు ఏమో కట్టిన. చూడాలి ఇంకా అంతా ఆడ ఉండే చెక్ చేసుకొని మొత్తం మళ్ళీ ఏమైనా డ్యామేజ్లు ఉన్నాయా, మళ్ళీ మనం ఇచ్చినప్పుడు మళ్ళీ ఏమైనా అడుగుతారని అన్నీ చెక్ చేయించే తీసుకున్నా. ఎందుకంటే ఇంకా 1.5 month దాకా దీని మీదనే చేయాలి. ఎందుకంటే ఆ బండి మీద అసలు అవ్వట్లేదు. ఎందుకంటే 350 రూపాయలు రోజుకు పెట్రోల్ కొట్టించేదానికన్నా దీనికి 150 రూపాయలు రోజుకు రెంట్ కడితే అయిపోతుంది కదా. ఇంకొకటి ఏంటంటే దీనికి ఛార్జింగ్ మనం తీసి పెట్టుకునేది కాదు, మనం పెట్టుకునేది కాదు. దీనికి ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి. అయితే మా స్టోర్ దగ్గరనే ఛార్జింగ్ పాయింట్ ఉంది. మా స్టోర్ నుంచి 200 meters 250 meters దూరంలో ఛార్జింగ్ పాయింట్ ఉంది. అక్కడికి వెళ్ళి బ్యాటరీ తీసి మళ్ళీ కొత్త బ్యాటరీ పెట్టుకోవాల్సింది. సో ఆ పర్పస్ అనమాట. ఇది ఇంటికాడ ఛార్జింగ్ పెట్టుకునేది కాదు. ఇది ఛార్జింగ్ పాయింట్ దగ్గర పెట్టుకోవాలి. అంటే బ్యాటరీ తీసుకొని వెళ్ళిపోవాలి. దీనికోసం నేను వెళ్ళింది ఫస్ట్ ఎక్స్ రోడ్ పోయినా. ఎక్స్ రోడ్ వెళ్తే అక్కడ మంచిగా లేవు, అన్ని పాత వెహికల్స్ ఉన్నాయి, కొంచెం బాగాలేవు, ఏమైనా అయినా పరిచయం అని చెప్పేసి మళ్ళీ ఉప్పల్కి వెళ్తే అక్కడ మంచిగా ఉన్నాయి వెహికల్స్, కొత్త వెహికల్సే, ఈ ఇయర్ వెహికల్సే. అందుకనే తీసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ పాత వెహికల్స్ అంటే ఈవీ వెహికల్, అదే మామూలు మన వెహికల్ పెట్రోల్ వెహికల్ అంటే ఎక్కడన్నా రిపేర్లు అవుతాయి, కానీ ఈవీ వెహికల్ కష్టం కదా. ఇది ఇక్కడ నేను యాక్చువల్లీ ఇక్కడ అనుకున్నా, ఇక్కడ ఇట్లా పెట్టుకోవచ్చు కదా అనుకున్నా, కానీ ఫోన్ సరిపోవట్లేదు. ఇక్కడ కూడా సరిపోవట్లేదు. అందుకని బ్యాగ్ కంపల్సరీ తీసుకోవాల్సి వచ్చింది.